హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అయితే ఇవాళటి రెసిపీ ఏంటంటే పన్నీర్ కర్రీ. ముందుగా పన్నీర్ కర్రీలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. జీలకర్ర, మసాలా ఆకు, నువ్వులు, కొన్ని మెంతులు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మంట మీద 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు కాల్చుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్న పచ్చిమిర్చిని, అలాగే టమాటోలని, అలాగే ఉల్లిపాయలని వాటిని పక్కన పెట్టుకోవాలి. చల్లారేంత వరకు ఆగాలి. ఉల్లిపాయలని లోపల మాడనివ్వకుండా చూసుకోవాలి. సో ఇప్పుడైతే నేను పన్నీర్ కర్రీ కోసం ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్ పన్నీర్కి 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ, 2 టమాటా, పుదీనా, కొత్తిమీర, కొంచెం చింతపండు చూపించిన విధంగా కాల్చి అలాగే వాటిపైన తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ను మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక ప్లేట్లో పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేయాలి. అలాగే టేస్ట్కి సరిపడా కారం, ధనియా పౌడర్, అలాగే పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇది గ్రైండ్ అయ్యేలోగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనం గ్రేవీ కోసం రెడీ చేసుకున్న ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. అలాగే పన్నీర్ని కూడా ఫ్రై చేసుకున్నాను. పన్నీర్ ఎక్కువ మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి మనం మిక్సీ పట్టిన ప్యూరీ మొత్తాన్ని వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఉడకనివ్వాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ మీడియంలో పెట్టి చేసుకోవాలి. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. పన్నీర్ ముక్కలను వేసి బాగా ఉడికిన తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర, పుదీనా వేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సింపుల్ అండ్ ఈజీ పన్నీర్ కర్రీని ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఇలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేశాను. ఇలా సింపుల్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా ఎన్నెన్నో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.